అంటే ఇప్పుడు అడవిని మొత్తం పెత్తందారులు ఆదివాసీలందరినీ తరలించి అడవినంతా కార్పొరేట్లకి అప్పగించే అంటే ఇప్పుడు కుట్రలో భాగం అన్నది మాట్లాడుతున్నారు. నక్సలైట్లను నేరేస్తే అడవి వేరే వాళ్ళు గుంజుకుంటురా? అడవిలో రోడ్లు వేస్తలేదా ప్రభుత్వం? అడవిలో సెల్ ఫోన్ టవర్లు పెడతలేదా? అడవిలో ప్రాజెక్టులు కట్టాలనుకున్న దగ్గర కడతలేరా? ఏంది గుంజుకోవడం అంటే ఏంది? 170 చట్టం ఈ దేశంలో అమల్లో ఉన్న తర్వాత ఏం గుంజుకుంటున్నారు భూముల్ని? ఎవరు గుంజుకుంటున్నారు? ఎందుకు ఆదివాసీలకు ఏం అందకుండా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? 55 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలను ఎందుకు డెవలప్ చేయలేకపోయినరు? ఏం చేసిండ్రు? ఆదివాసీల కోసం నిజంగా జరిగితే జల్ జంగల్ జమీన్ అని అడిగిరు వాళ్ళు. జల్ జంగల్ జమీన్ కోసం ఏం చేసిర్రు? మేము కదా బిర్సా ముండా గారిని దేవుడిగా గుర్తించి ప్రపంచానికంతా బిర్సా ముండా గురించి చెప్పి ఆదివాసీల కోసం ఏకలవ్య పాఠశాలలు పెట్టినాం కదా, 700 పాఠశాలలు పెడుతున్నాం. ఏం చేయాలి? రోడ్లు వేస్తున్నాం, టవర్లు వేస్తామన్నాం, సెల్ ఫోన్లు ఇస్తున్నాం, చదివిపిస్తున్నాం, మంచి బట్టలు కట్టుకోవాలనడానికి వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాం, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం. ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకా ప్రశ్నించే ప్రశ్న ఎందుకు వస్తుంది? 3 పూటలు అన్నం పెట్టడానికి వాళ్ళకి మార్గాల్ని కల్పిస్తున్నప్పుడు ప్రశ్న ఏందన్నా? మీ సిద్ధాంతం ఏంది? రోడ్లు వేయద్దా? గిరిజనులు చదువుకోవద్దా? ఏకలవ్య పాఠశాలలు గిరిజనులకు చదువు రావద్దా? గిరిజనులు బయటి ప్రపంచాన్ని చూడొద్దా? సెల్ ఫోన్